దీపావళి వచ్చేస్తుంది. మొన్న కూడా అప్పులు తీసుకున్నాం. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డిఏ ఇచ్చేస్తే సరిపోతుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగులతో ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు కదా. మన దగ్గర నుంచి ఓ మంత్రులు, ఆర్థిక మంత్రి, అట్లాగే మంత్రులు ఎవరైనా కాస్త జోవియల్గా మాట్లాడతా కన్విన్సింగ్గా ఉండే ఒక మంత్రిని, అట్లాగే ఆర్థిక శాఖ కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ, ఈ నలుగురితో ఒక కమిటీ వేసి వీళ్ళతో నిరంతరం సంప్రదింపులు నెలకు ఒక రోజు పెట్టుకోండి, లేదా 2 నెలలకు ఒకసారి అనుకోండి. ఇప్పుడు ఉద్యోగులకి ఇగో హర్ట్ అవుతుంది. ఉద్యోగ నేతలతో మాట్లాడలేదు, పట్టించుకోవడం 15 నెలలు 16 నెలలు అయిపోయింది. డిఏల గురించి అడుగుదామంటే వినేవాళ్ళు లేడు. వినతి పత్రాలు ఇస్తే ఇదివరకటి రోజుల్లో చీఫ్ సెక్రటరీ నేను మాట్లాడతానని చెప్పేవాడు. ఇప్పుడు చీఫ్ సెక్రటరీలకు ఆ సీను లేదు. ఓ రకంగా బానిస ఉద్యోగాలే అయిపోయినటువంటి పరిస్థితి. గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. అలా భరించలేని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్పష్టత కావాల్సింది ఏంటి అంటే, ఉద్యోగులకి డిఏలు ఎప్పుడు ఇస్తారు, బకాయిలు ఎప్పుడు ఇస్తారు, ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఆ దశగా ఇస్తే బాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. లేదా చివరిలో ఏదో సర్దుబాటు చేద్దాంలే, ఈలోపు వాళ్ళ సావు వాళ్ళని జావనీయండి అంటే కనుక ఇప్పుడు నిన్న విద్యుత్ ఉద్యోగులు, మన సచివాలయ ఉద్యోగులు, అంతకుముందు టీచర్లు ఇట్లా చేసిన ఉద్యమాలు వాళ్ళందరూ విడివిడిగా చేస్తున్నారు. సంఘటితమైతే ప్రభుత్వానికి పెద్ద ప్రమాదం. జగన్కి 3 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రమాదం ఇప్పుడు ఏడాదిలోపే ఎందుకు వస్తుంది, ఏడాదికి ఎందుకు బిగిన్ అయిపోయింది, ఏడాదిన్నరకే ఎందుకు పతాక స్థాయికి చేరుతున్నాయో ఆలోచించుకోవాల్సింది.